నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లుకి మొదటి నుంచి అడ్డంకులే కనిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కోర్టులోకి వెళ్ళిపోయింది హరిహర వీరమల్లు. అయితే ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి కోర్టులో ఉండడానికి కారణం వచ్చి పండుగ సాయన్న అని చెప్పి ముదిరాజ్ వర్గాలు చెప్తున్నాయి. సో ఏంటి కథ, అసలు ఎందుకని వీళ్ళు దీన్ని కోర్టు దాకా తీసుకెళ్లారంటే ఏం చెప్తారు? 1860 ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా సాయన్న చెప్తారండి. అంటే మొఘలాయల శతాబ్దం కూడా అదే టైం కాబట్టి ఈ పాత్రే వీరమల్లు పాత్రగా మలిచారు అనేది వాళ్ళ ఆరోపణ. అయితే ఇక్కడ ఏమైందంటే వికీపీడియాలో కూడా పండుగ సాయన్న గురించి రాస్తూ ఇతని కథ మీద ఒక న్యాయవాది ఒక పుస్తకం రాశాడు అని చెప్పి ఏం రత్నం గారు కూడా వీరమల్లు సినిమాగా చేస్తున్నారనే మాట రాశారు వాళ్ళు. వికీపీడియాలో కూడా ఈ సమాచారం ఉంది. అంటే ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, ఈ కృషి కథ రాసుకున్నప్పుడు బహుశా ఇన్స్పైర్ అయ్యి రాసుకుని ఉండొచ్చు ఈ పాత్రని. పండుగ సాయన్న అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం ఒక పల్లెటూరు, నవాబుపేట మండలంలో ఒక పల్లెటూరు అవుతుంది. అతను 1860 ప్రాంతంలో పుట్టి 38 ఏళ్ల వయసులో చంపేశారు అతన్ని. అంటే 1900 ప్రాంతంలో చంపించారు. అంటే 1940 కానీ 60 కానీ అయి ఉండొచ్చు అతని కాలము. అతను ఏం చేశాడంటే రాబిన్హుడ్ తరహా పాత్ర, భూస్వాములతో కొట్టడం, పేదవాళ్ళకి పెట్టడం. కారణం ఏంటంటే అతను తిరగబట్టడానికి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ తిరగబడతారు జనం. అక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ లేకపోతే భూస్వాములు కానీ వీళ్ళు ముందు నడిచి వెళ్ళకూడదు, చెప్పులు పైకి తీసుకుని వంగి వంగి సలాం తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అప్పట్లో. ఆ పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇతని పిన్నిని కూడా వాళ్ళు రేప్ చేసి చంపేస్తారట భూస్వాములు. దాష్టీకాలకు బలి అయిపోయింది వీళ్ళ పిన్ని. ఇవన్నీ చూసి అతను తిరుగుబాటు తత్వం మొదలయ్యి అతను తిరగబడి పెద్ద పెద్ద వాళ్ళు దోసుకోవడం కానీ, వాళ్ళని గోడౌన్స్ మీద దాడి చేసి ధాన్యం బస్తాలు పంచిపెట్టడం కానీ, ఒక దళాన్ని ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చేయటం. దీంతోపాటు నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేశాడు. ఇది అతని చరిత్ర. అతను న్యాయవాది రాశాడు. ఆ రాసిన కథలోంచి తీసుకున్నారో ఇదే వీరమల్లు పాత్ర అని చెప్పి వాళ్ళ ఆరోపణ. అది ప్రధానంగా. అయితే వాస్తవానికి ముదిరాజు వారికి సంబంధించినటువంటి వర్గాలు మాత్రం దీనిపైన నిరసన అయితే తెలుపుతున్నాయి. కోర్టులో పిల్లు కూడా వేశారని చెప్పి తెలుస్తుంది. కానీ చేస్తుంది హీరో పాత్రే కాబట్టి, హరిహర వీరమల్లు అనేది హీరో పాత్రే కాబట్టి తప్పే ఉంది. వాస్తవానికి ఇంకా వాళ్ళకే కొంత ఏమంటారు పేరు తీసుకొస్తుందని చెప్పి అనుకోవచ్చు కదా. నిజంగా తప్పులేదు. ఇప్పుడు ఆ పాత్రని నెగిటివ్గా చూపించి దొంగగా చూపించుంటే తప్పట్టాలి. తప్పట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న అతని మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఇట్లాగ ఇంతమంది ఉన్నారనే విషయం తెలియదు కదా. అప్పుడు మొగలయ్య కూడా ఈ పండుగ సాయన్న గురించి కథలు చెప్తూ ఉంటాడు. ఆయన 12 కిన్నెర దీంట్లో ఆ మొగలయ్య కథల్లో కూడా పండుగ సాయన్న కథ ఉంది. అలాంటి మంచిగా చేస్తున్నప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇదేంటంటే ఒక రాజకీయ పరమైన శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయి దీని వెనకాల, ఈ సినిమాని అడ్డుకోవడానికి, విడుదల చేయకుండా ఆపడానికి అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ గొడవ ఇట్లా జరుగుతుంటే, ఇంకోటి ఏంటంటే అసలు వీరమల్లు కథకు సంబంధించి హిందూ ధర్మంతో అంటే నేను అనుకోవడం అసలు ఎలిగేషన్ రావడం ఇంకో కారణం కూడా ట్రైలర్లో ఇక్కడ గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు ఢిల్లీకి అనే ఒక మాట ఉంది కాబట్టి, గోల్కొండ అనే మాట వాడారు కాబట్టి వీరమల్లు పాత్ర ఖచ్చితంగా ఇదే అనుకున్నారు. పండుగ సాయానికి ఔరంగజేబుకి కనెక్షన్స్ ఉన్నట్టు ఎక్కడ చరిత్రలో లేదు. ఔరంగజేబుతో కనెక్షన్స్ ఎక్కడ లేవు అతనికి. లేనప్పుడు ఆ పాత్ర ఎలా అవుతుంది, అదొక అంశం. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. దీనికి డైలాగుల పరంగా కానీ వీటి కొరకు ఒక అబ్జెక్షన్ చేసి ఇంకో వర్గం కూడా తయారైంది. ఇవన్నీ కూడా సినిమా విడుదలను అడ్డుకునే శక్తులు తప్పితే సరైన రీజన్ అయితే కనపట్ల. అయితే అది కాక చూసుకుంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏవైతే ఉంటాయో వాస్తవానికి చాలా దిగువన ఉన్నటువంటి ఒక ఏదైతే ఈ వర్గాలు ఉంటాయో వాళ్ళకి అనుకూలంగానే సినిమాలు తీస్తుంటారు. వకీల్ సాబ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే భీమ్లా నాయక్ ఒక తాండావాసిగా చేసినటువంటి ఒక క్యారెక్టర్ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ముదిరాజుగా చేస్తున్నటువంటి క్యారెక్టర్ మనం దీన్ని ఎందుకని తప్పు పట్టాల్సి వస్తుంది? నిజంగా ఈ స్టోరీ తీయడం వల్ల ఇంకా లాభమే కానీ నష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఏమంటారు? నష్టాలు ఏమి లేవండి. ఇప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు భీమ్లా నాయక్ పాత్ర కూడా అది కూడా ఎవరికి పలానా వ్యక్తి నాయక పాత్రని కాపీ కూడా చేశారు అనొచ్చు. అది ఆ సినిమా అక్కడ హిట్ అయిన సినిమాని పట్టుకుని తీశారు వీళ్ళు, భీమ్లా నాయకగా తీశారు. దాన్ని కూడా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు డిస్క్లైమర్ వేస్తారు, దీంట్లో ఉన్నాయని కల్పిత పాత్రలే, ఎవరు అన్వయించుకోవద్దు అని చెప్పి వాళ్ళు కూడా వేస్తారు కదా. అలాంటప్పుడు వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆ పాత్రని నెగిటివ్గా చిత్రీకరిస్తే మీరు ఆందోళన చేయాలి. అది అయితే సినిమా రిలీజ్ అయ్యే ముందే ఎందుకని కోర్టులో పిల్లేస్తున్నారని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి దాదాపు ఈ సినిమా స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 5 ఏళ్ల క్రితం నుంచి లేనటువంటి ఒక ప్రాబ్లం ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో తెస్తున్నారంటే ఖచ్చితంగా ఇది
ఏదన్నా ఒక రాజకీయ వర్గానికి సంబంధించినటువంటి కుట్ర అనుకోవచ్చు అంటారా? అదే ఇప్పుడు బీసీ సామాజిక వర్గంగా చూస్తున్నారు. గుజరాత్ సామాజిక వర్గంగా కాకుండా బీసీల పోరాటంగా చూపిస్తున్నారు దీన్ని. సాయనని వీరమ్మలుగా చూపిస్తున్నారు అనేది. అది చూపించి తప్పే ఉంది. ఒక గొప్ప వ్యక్తిని జీవితాన్ని తీసుకున్నారనుకోవచ్చు. సైరా నరసింహారెడ్డి మీద కూడా అలాగే ముద్ర వేశారు. సైరా నరసింహారెడ్డి మీద 2 రకాల వాదనలు ఉన్నాయి. అతను బందిపోటు అనేవాళ్ళు ఉన్నారు, అతను బందిపోటుగా ఉంటూ జనాలను పోషించాడని చెప్పి అంటారు. అది కాబట్టి ఒక వ్యక్తిని ఎలా చూపించాలనేది కూడా ఇలాంటివి తీసుకుంటే అదొక తలకనొప్పి అవుతుంది నిర్మాతలకు కూడా. ముందే రైట్స్ తీసుకుని కొనుక్కుంటే అది వేరు. సాయన జీవితం మీద వాళ్ళు సాయనం చెప్పట్లేదుగా. ఇప్పుడు అట్లా అనుకుంటే RRR సినిమాలో మరి ఆ పాత్రకి అల్లు సీతారామరాజుని కొమరం భీముని కలిపి చేశారు. వాళ్ళు ముందే చెప్పారు ఇది ఊహాజనితం, మేము 2 కలిపామని సినిమాగా చూడండి అని చెప్పారు. దీన్ని కూడా అలాగే అర్థం చేసుకోవచ్చు మనం. అది సో ఎంతవరకు కోర్టులో పిల్ వేశారు కాబట్టి నిజంగా జూలై 24వ తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తారు? సినిమా ఆపటం కోసం పనిచేసే శక్తులు ఉన్నాయి కండి. ఆ శక్తులు ఎంత ప్రయత్నం చేసినా దీన్ని ఆపేయటం అనేది జరగదు నేను అనుకోవటం. ఎందుకంటే కోర్టు కూడా ఏదైనా ఇస్తే ఉత్తర్వులు ఎట్లాంటి ఇస్తుంది, దీన్ని మళ్ళీ పరిశీలించమని చెప్తుందో ఏదని చెప్తుందో తెలియదు. కానీ లేదా ఆధారాలు చూపించమంటారు వాళ్ళు కూడా. ఏ ఆధారంతో మీరు అంటున్నారని చెప్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం సినిమా రిలీజ్కి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే డైలాగులు అట్లా ఉన్నాయి, రాజకీయ పరంగా మమ్మల్ని ఉద్దేశించి పెట్టారు, ఈ టైప్ మాటలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సినిమాల్లో కూడా బ్రోలో కూడా అట్లాగే జరిగినాయి కదా. ఏమైంది? అప్పుడు కూడా ఏమి అవ్వాల, ఇప్పుడు కూడా ఏమీ అవ్వదు. అప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఇంకా చూసుకుంటే రూలింగ్ లో ఉన్నారని చెప్పుకోవాలి అంతే. కాబట్టి సినిమా ఇట్లా చర్చించుకోవడం వల్ల సినిమాకి మంచి కానీ చెడేం జరగదు. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా మొత్తానికి హరిహర వీరమల్లు జూలై 24వ తారీఖున ఖచ్చితంగా రిలీజ్ కాబోతుందా లేదా అంటే కోర్టు ఏం చెప్తుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.